ఓటేసాను. ఓటు వేయని కథలన్నీ చైతన్య రథాలన్నీ కూడా కదిలి బయటికి రావాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వనివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు అవ్వనివ్వండి, మన ఇంటికి వచ్చి అడిగారా లేదా మనకి ఎవరో తెలియదు. ఇలా చాలామంది ఎస్పెషల్లీ మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఈ సంవత్సరం మమ్మల్ని ఎవరిని అడగలేదమ్మా, ఈసారి ఎవరిని అడగలేదు అని. అంటే అడిగితే కానీ ఓటేయని తత్వం కాదు కదా, ఇది మన బాధ్యత. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అవుట్ అండ్ ఓట్. పోలింగ్ శాతం పెరగాలి, ఎందుకంటే ఇది దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. వాటర్ శ్రీ మహాశీలందరికీ నాకు నా ఉదయపూర్వక నమస్కృతులు. ఓటు హక్కు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఆస్తి కన్నా ఓటు హక్కు చాలా గొప్పది. అంచేత ఈ ఓటుని మీరు ఎక్కడున్నా సరే వచ్చి ఆ సమయానికి సాయంత్రం లోపల ఓటేసి మీరు ఇప్పుడు పరిపాలన మనకి ఏది బాగుందో అన్నీ మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు ఓటేసి మంచి వాళ్ళని గెలిపించి సమాజం అంతా కూడా సర్వేజన సుఖనోభవంతో అంటూ శుభోజయంగా వర్ధిల్లాగా చేయండి. జై ఓటు హక్కు, మన జన్మ హక్కు. అందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు. ఉగాది శుభాకాంక్షలు. సర్వజనులకు ఆయురారోగ్య భోగభాగ్య స్థైశ్వర్యములతో శుభోజయంగా వర్ధిల్లుగాక. ఆ పెద్దమ్మ తల్లి అందరినీ సర్వదా కాపాడుగాక. శుభం శుభం శుభోజయంగా. జై ఓటు హక్కు మనది. నమస్తే. Yes. Very good. I think I'm here to do every citizen's duty that we should all do. We should all vote, and I'm very happy that I was here and I was able to do it. Please go out and vote. Thank you. మీరందరూ కూడా ఓట్ వేసారా? అందరూ వేసారా? సూపర్. అయ్యో, ఫస్ట్ ఓట్ వేయాలండి బాబు. అప్పుడే యాక్చువల్ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు. ప్రతి ఒక్కరు ఓట్ వేయాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు టీవీలో చూస్తున్నాము, మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ ఏరియాస్లోనే పోలింగ్ తక్కువ వస్తుంది. అది ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. ఇంక ఓటు వేయినప్పుడు ఆ చదువుకున్న చదువు దేనికి పనికిరాదు. అది గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో వాళ్ళ కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, మన కోసం తప్పకుండా వచ్చి ఓటేయాలి మనం. అది మర్చిపోకండి, అది మన బాధ్యత. థ్యాంక్ యూ. మనోజ్ ఏం చెప్పాడో అదే చెప్తున్నాను. ఓట్ అనేది చాలా విలువైనది. మన హక్కు, మన భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది అనడానికి ఓటు వేయడం ఒక ప్రత్యేక నిదర్శనం. సో లెగండి, అంత ఎండ కూడా లేదు, వచ్చి ఓటు వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మీ ఓటు యూజ్ చేసుకోండి. నోటా అనే దీంట్లో యూజ్ చేయండి. నన్ ఆఫ్ ది అబవ్ అని ఒక కాలం ఉంది, దాంట్లో ఓటు వేయండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. దిస్ ఇస్ యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.
ప్రతి పౌరుడి బాధ్యత. పొద్దున్నే లేస్తే తిండి ఎలా తింటామో మనం అంతే అవసరమైన బాధ్యత. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడే ప్రభుత్వాలు. సో నేను, నా ప్రభుత్వం, నా ప్రజాస్వామ్యం, నా బాధ్యత అనేది తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం. సార్, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు దాదాపు ఒక 50% ఆల్మోస్ట్ 47+ వరకే నమోదు చేసుకున్నారు హైదరాబాద్లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి కనీసం ఓటర్ల లైన్లు కూడా కనిపిస్తుంది. అదే మన దౌర్భాగ్యం అమ్మ, అదే దౌర్భాగ్యం. ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ లాంటి ప్లేసెస్లో ఎక్కువ మనకెందుకు వచ్చిందిలే తాపీగా హాలిడే ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్ళు తప్ప, ఇది మన బాధ్యతగా వెళ్ళి మన గవర్నమెంటు రేపు మనందరి ఫ్యూచర్ దీని మీద డిపెండ్ అయి ఉంది అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇవాళ పోలింగ్ చూస్తూ ఉంటే ఇప్పటివరకు 20-25% అయి ఉంటుందేమో, నాట్ మోర్ దాన్ దట్. ఐ థింక్ ఇది చాలా దారుణం. ప్రభుత్వం బాధ్యత ఉందమ్మా. ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళు కానీ డైలీ ప్రాపగండా చేస్తూనే ఉన్నారు. ఓటు అనేది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి అని నేను చెప్పని ఉన్న అన్ని వనరుల ద్వారా మనకి అడ్వర్టైజ్ చేస్తూనే ఉన్నారు. అది మన బాధ్యత, మనం తెలుసుకోవాలి, మన కర్తవ్యం అది. అంటే మిగతా ప్లేసెస్లో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఓటింగ్ శాతం అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఎందుకని ఇంత తక్కువ శాతం నమోదవుతుంది అంటారు? ఎక్కువ చదువుకున్నారు కదా వీళ్ళు, అందుకనే అజ్ఞానులు వీళ్ళు, చదువుకున్న అజ్ఞానులు, అంతే కదా. మనం ఒక్కళ్ళం వేసినందువల్ల ఏమైపోయిద్దిలే అనే అలసత్వం ఉంది చూసారా, అది చాలా డేంజర్. యు ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళం షేర్ చేసుకోవాలి, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఓట్ వేసారా? అందరూ వేసారా? సూపర్. అయ్యో, ఫస్ట్ ఓట్ వేయాలండి బాబు. అప్పుడే యాక్చువల్ డ్యూటీకి వెళ్తారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు టీవీలో చూస్తున్నాము, మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ ఏరియాస్లోనే పోలింగ్ తక్కువ వస్తుంది. అది ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. ఇంక ఓటు అయినప్పుడు ఆ చదువుకున్న చదువు దేనికి పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో వాళ్ళ కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, మన కోసం తప్పకుండా వచ్చి ఓటేయాలి మనం, అది మర్చిపోకండి, అది మన బాధ్యత. థ్యాంక్ యూ. మనోజ్ ఏం చెప్పాడో అదే చెప్తున్నాను. ఓట్ అనేది చాలా విలువైనది, మన హక్కు, మన భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది అనడానికి ఓటు వేయడం ఒక ప్రత్యేక నిదర్శనం. సో లెగండి, అంత ఎండ కూడా లేదు, వచ్చి ఓటు వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి, నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మీ ఓటు యూజ్ చేసుకోండి. నోటా అనే దీంట్లో యూజ్ చేయండి, నన్ ఆఫ్ ది అబవ్ అని ఒక కాలం ఉంది, దాంట్లో ఓటు వేయండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. దిస్ ఇస్ యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.